చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. కుప్పం పీఈఎస్ ఆడిటోరియంలో ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. నిజం గెలవాలి యాత్రలో ప్రజలు తనకు మనోధైర్యం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబును నమ్మి 8 సార్లు కుప్పం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని అంటున్న నారా భువనేశ్వరితో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 40 ఏళ్ల టీడీపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రములకి రానటువంటి నారా భువనేశ్వరి గారు 2024 ఎన్నికలప్పుడు ప్రజాక్షేత్రములకి రావాల్సినటువంటి అత్యవసర పరిస్థితి అయితే ఏర్పడింది. మరి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్నారో కుప్పం సొంత నియోజకవర్గం పైన కూడా ఆమె ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈవేళ చంద్రబాబు వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె రెండోసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నారు. 2 పంచాయతీలను ఆమె దత్తకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆమె మనతో ఉన్నారు. మరి ఆ ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అదే మీ అందరికీ తెలుసండి. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్నప్పుడు ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నేను బయటకు వచ్చాను. ఎస్పెషల్లీ మా తెలుగుదేశం కార్యకర్తల కోసం నేనున్నాను, వాళ్ళతో తోడుగా ధైర్యం ఇవ్వటానికి నేను ముందుకి బయలుదేరాను. ఆనాడు శాసనసభలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. అది కౌరవ సభ నుంచి బయటికి వెళ్తున్నాను, మళ్ళీ గౌరవ సభ ముఖ్యమంత్రి హోదాలోనే నేను వస్తాననేటువంటి ఒక శపథం చేసి బయటకు వచ్చి ఈవేళ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను నిజం చెప్పాలంటే అండి, నేను ఒకటే అనుకున్నాను, అసెంబ్లీ అనేది నేను అనుకునేది అసెంబ్లీ అనేది ఒక స్త్రీ గురించి కానీ ఒక మనిషి పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోకూడదు. అది ప్రజలు మనని నమ్మి, మన నాయకత్వం మీద నమ్మి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా ఉండండి, ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడాల్సింది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఏ నియోజకవర్గానికి ఏమి జరగాలి, ఏమి ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు మాట్లాడాలి. కానీ ఒక స్త్రీ గురించి కానీ ఎవరి గురించి అది మాట్లాడాల్సిన ఆ ప్లేస్ కాదు. అందుకే నాకు సంతోషంగా ఉంది. కొంతమంది ఆల్రెడీ అంటున్నారు చాలా అసెంబ్లీ చూడటానికి కూడా బాగుంది, ఎక్కడ గొడవ లేదు, బూతులు లేవు, ఏమీ లేవు, ప్రజల గురించి మాట్లాడతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చెయ్యాలి అనే ఆ వాదనలు జరుగుతున్నాయి. అండ్ తప్పకుండా ఇప్పుడుండే ఈ కూటమి ప్రభుత్వంతో తప్పకుండా ఆ అసెంబ్లీలో అన్నీ జరిగి ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు. అంటే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఎంతవరకు సహకరించిందంటారు మీ ఎలక్షన్కు? తప్పకుండా అండి, అది లోకేష్ ముందుకు వెళ్ళింది యువగళం గురించి. ఆయన మెయిన్గా టేకప్ చేసింది ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం. సో అది కూడా ప్రజలు ఆయన నాయకత్వాన్ని నమ్మారు కనుక మీరే చూశారు మంగళగిరిలో ఎప్పుడు రాని తెలుగుదేశం జెండా అక్కడ ఎగరేశారు. అదే కాకుండా మంచి మెజారిటీతో ఆయన గెలిపించారంటే అది వాళ్ళ నమ్మకం ఆయన నాయకత్వం మీద. మేడం ఈ ప్రధానంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఈ హామీలు నెరవేర్చబోతుంది? అదేవిధంగా మీరు ఈ 2 పంచాయతీలను దత్తకు తీసుకున్నారు, వీటికి ఏం ప్రణాళికలు చేశారు? తప్పకుండా అండి, బూతులది దత్తక తీసుకుంది, గ్రామాల దత్తక తీసుకుంది. తప్పకుండా మేము కుప్పానికి తప్పకుండా బూత్కి అనేది అంటాం, కానీ నాకు అన్నీ ఒకటే. చివరికి కుప్పం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు, అది తప్పకుండా నెరవేరుస్తారు. అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏది హామీలు ఇచ్చారో తప్పకుండా అవన్నీ తీసుకెళ్తారు. అదే మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చేదే లేదు. నేను ఇక్కడ కుప్పానికి వచ్చానంటే కృతజ్ఞత మా కుప్పం ప్రజలకి నా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి
నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళ కృతజ్ఞత చెప్పటానికి, వాళ్ళ సుఖ దుఃఖాల్లో పాల్గొనటానికి. ఇది మొత్తానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈవేళ రావడం జరిగింది. అదే నేపథ్యంలోనే ప్రధానంగా తాను ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి అన్న విషయాలు కూడా ఆమె సవివరంగా వివరించినటువంటి పరిస్థితి అయితే మనము చూసాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.